శ్రీమాత్రే నమః. దీపావళి విశిష్టత. దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు? దీపావళి అంటేనే మనందరికీ గుర్తొచ్చేది లక్ష్మీ పూజ, టపాసులు కాల్చడం, పిండి వంటలు తినడం, మిఠాయిలు పంచుకోవడం. ప్రతి ఏడాది దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మీ పూజను చేస్తారు. అయితే వ్యాపారులు మాత్రం అమావాస్య రోజున కొందరు, పాడ్యమి తిథి నాడు మరికొందరు పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున సంపదలకు ప్రతీకగా ఉండే లక్ష్మీదేవి, కుబేరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన పర్వదినాన లక్ష్మీదేవిని పూజించిన వారికి సంపదలు రెట్టింపు అవుతాయని, వారి కుటుంబ జీవితంలో ఆనందం కలకాలం ఉంటుందని చాలామంది నమ్ముతారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతుంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి, దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు.